ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళందరికీ ఫలితం తక్కువన్న ముచ్చట ఇక అందరు చెప్తుర్రు, మనం చూస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది చాలా కష్టపడుతుర్రు. ఆ కష్టపడ్డోళ్లకు మంత్రి పదవి ఇయ్యలేదని చాలా మంది ఆగమాగం అవుతుర్రులా. అదే మొన్న రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి రావాలని ఒక ఆయన పోయి ట్యాంక్ ఎక్కిండు. ఇక ఈ కార్యకర్తల ముచ్చట గట్లుంది. మరి నాయకులే నాకు మంత్రి పదవి రాదేలని ఇక గీ తిరిగే చెప్తుర్రు అనుకోరాదు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య 28 లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. మరి గొల్ల కుర్మల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కుర్మ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో గాని, అడ్వైజర్లో గాని, ఎమ్మెల్సీలో గాని, నామినేటెడ్ పోస్టులో గాని, కమిషనర్ పోస్టులో గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ లో గాని, వైస్ ప్రెసిడెంట్ లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. అగో ఎన్నది గారుల్లో రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు, నేను ఒక్కనే గెలిచినా నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి సార్ అని సార్ మెల్లగా సురుకులాంటి ఇచ్చింది అనుకో రాదు. గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి. ఆయనతో బీసీలలో కూడా మా కుర్మలకు అన్యాయం జరుగుతుంది, ఇక నేను గెలిచిన కాబట్టి నాకు ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే అందరికి న్యాయం చేస్తానని ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలే సారు ప్రభుత్వ విప్పు గీ తిరిగి చెప్పుకొచ్చిండు.